Hello everyone, welcome to Expert Online Academy. Welcome to Mission Police PYQ series session. మన Expert Online Academy లో ప్రతిరోజు కూడా 7 o'clock కి 2016, 18 and 22 లో జరిగినటువంటి SI కానిస్టేబుల్స్ అన్ని ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ అన్ని కూడా రాబోయే నోటిఫికేషన్ కి మనకు రెండు స్టేట్స్ లలో కూడా పోలీస్ నోటిఫికేషన్స్ కి ఈ క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఒక రూట్ మ్యాప్ లాగా ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్ ఎక్కువగా మీరు చదవాల్సి ఉంటుంది అన్ని కూడా ఎలాబరేట్గా మీకు అర్థమవుతాయి ఇక్కడ. ఏ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని వచ్చినాయి, పాలిటీ నుంచి ఎన్ని వచ్చినాయి, ఇలా ఎలాబరేట్గా మనకు ఒక అనాలిసిస్ అనేది అర్థమైపోతుంది. మీరు ఫస్ట్ టైం ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు మనకు వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండి. ఓకే, తెలంగాణ హిస్టరీ నుంచి అరౌండ్ మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి పేపర్లో కూడా. మీరు ప్రిలిమ్స్ చూడండి, మెయిన్స్ చూడండి, ఇక్కడ 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకే, ఇక్కడ 20 నుంచి 25 క్వశ్చన్స్ అంటే మనకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రీజనల్ ఇష్యూస్ అనమాట. ఓకే, మీరు అందువల్ల తెలంగాణ హిస్టరీ ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ కూడా అండి. ఓకే, ఇండియన్ హిస్టరీ వచ్చేసి అరౌండ్ 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి 5 to 10 క్వశ్చన్స్ అనేవి చేంజ్ అయినాయండి. ఓకే, 3 times జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అబ్జర్వ్ చేయండి. అరౌండ్ 20 అయితే వస్తున్నాయి. ఒక 5 క్వశ్చన్స్ ఒకసారి ఇలా తెలంగాణ హిస్టరీకి వస్తున్నాయి, 5 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీకి ఇలా షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తెలంగాణ హిస్టరీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఇక్కడ వికార్ ఉల్ ఉమ్రా అన్నాడు. ఓకే, ఇక్కడ వికార్ ఉల్ ఉమ్రా, కమల్ ఖాన్, దెన్ నెక్స్ట్ సాలార్ జంగ్ 1, మహబూబ్ అలీ ఖాన్. ఓకే, ఇలా వీళ్ళు ఇచ్చారు. వీరు కన్స్ట్రక్ట్ చేసినటువంటి, వీళ్ళ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ అనమాట. ఓకే, ఆర్కిటెక్చర్. చూడండి ఇక్కడ సాలార్ జంగ్ అనే అతను మనకు ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు మనకు నిజామ్స్ దగ్గర. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనమాట. మహబూబ్ అలీ ఖాన్ వచ్చేసి 6th నిజాం అండి, గుర్తుపెట్టుకోండి. మనకు 6th నిజాం. 7th నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, ఇక్కడ 6th నిజాం వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్. మరి వికార్ ఉల్ ఉమ్రా అనమాట. వికార్ ఉల్ ఉమ్రా కన్స్ట్రక్ట్ చేసినటువంటిది ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్ అండి. ఓకే, ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్. నెక్స్ట్ కమల్ ఖాన్ అనమాట. ఈ కమల్ ఖాన్ వచ్చేసి మనకు కింగ్ కోటి. నెక్స్ట్ సాలార్ జంగ్ అండి. సాలార్ జంగ్ వచ్చేసి దివానీ ద్వివేది. ఓకే, నెక్స్ట్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ వచ్చేసి పురాణా హవేలీ. ఓకే, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం మనకు. దట్ మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. on which date తెలంగాణ సాయుధ పోరాట కమిటీ withdrew its armed struggle అన్నాడు. ఓకే, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు ఆ కమిటీ అనేది మనకు విత్డ్రా చేసుకుంది అని అడుగుతున్నాడు. ఓకే, తెలంగాణ సాయుధ పోరాటం ఏంటి చూడండి. తెలంగాణ సాయుధ పోరాటం అంటే మన తెలంగాణ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. ఓకే, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ సంస్థానం వచ్చేసి మనకు 1724 నుంచి 1948 దాకా కూడా మనకు హైదరాబాద్ సంస్థానాన్ని నిజామ్స్ రూల్ చేశారండి. ఓకే, నిజామ్స్ రూల్ చేయడం జరుగుతుంది. ఈ నిజామ్స్ రూల్ చేసినప్పుడు వీళ్ళ యొక్క పర్సనల్ ఆర్మీ వచ్చేసి రజాకార్స్. ఓకే, ఈ రజాకార్స్ వల్ల కానీ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రజాకార్లు కానీ నెక్స్ట్ ఇక్కడ జమీందారులు అనమాట. ఓకే, ల్యాండ్ లార్డ్స్. ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉండే, భూమి ఒకరి దగ్గరనే ఉండడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు 1000 ఎకరాలు. సమాజంలో ఉన్నటువంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, సోషల్ అంటే వెట్టి కానీ, భగేలా సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ నిజామ్స్ రూల్ చేసేటప్పుడు రజాకారులు అనమాట. రజాకారుల ఆకృత్యాలు కూడా చాలా ఎక్కువగా ఉండే జనాల మీద. ఇవన్నిటిని వ్యతిరేకిస్తూ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అనమాట, సిపిఐ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, ఆంధ్ర మహాసభ అండి. ఓకే, ఈ ఆంధ్ర మహాసభ ఇవి రెండు కూడా మనకి ఏమైందంటే ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్ర మహాసభ ఇవి రెండు కూడా కలిసి తెలంగాణలో సాయుధ పోరాటం అనమాట. అంటే కమ్యూనిస్ట్ ట్యాగ్ లైన్ అయినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే ట్యాగ్ లైన్ తోని మన తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం స్పెషల్గా నల్గొండ జిల్లా అండి. ఓకే, నల్గొండ డిస్టిక్లో మనకు స్టార్ట్ అయినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం వచ్చేసి మనకు 1946 నుంచి స్టార్ట్ అయింది. 1946 నుంచి 1951 దాకా జరిగింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దొడ్డి కొమరయ్య అండి. ఇది గుర్తుపెట్టుకోండి. 4th July 1946 అండి.
ఓకే. సో 4th జూలై 1946 రోజు మనకు దొడ్డి కొమరయ్య గారు సో ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఓకే. సో ద నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తు రావాల్సింది మనకు చాకలి ఐలమ్మ పోరాటం అనమాట. ఓకే. సో చాకలి ఐలమ్మ సో ఇలా రజాకారులకు వ్యతిరేకంగాను దొరల పాలనకు వ్యతిరేకంగాను దొరల ఆకృత్యాలకు వ్యతిరేకంగాను పోరాడినటువంటి పోరాటమే మన తెలంగాణలో ఇది తెలంగాణ సాయుధ పోరాటం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి 1946లో స్టార్ట్ అయింది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు సో ఆప్ చేశారు అన్నారు. ఓకే. సో ఈ పోరాటం ఎప్పుడు ఆగిందంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 21st అక్టోబర్ 1951 అండి. ఓకే. సో 21st అక్టోబర్ 1951లో ఈ పోరాటం ఆగిపోయింది. సో ఎందుకు ఆగింది ఏంటి అంటే సో ఇక్కడ చూడండి మనకు 1947లో మన ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. సో 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. హైదరాబాద్ సంస్థానం అనేది అట్లాగే ఉంది. ఎందుకంటే బ్రిటిషర్స్ మనకు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏవైతే సంస్థానాలు ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో సో వాటికి మీరు కలిస్తే మీరు ఎవరైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో కలిస్తే ఇండియాలో కలవండి, లేదా పాకిస్తాన్లో. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాకిస్తాన్లో కలవండి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీరు అలాగే ఉండిపోవచ్చు అని బ్రిటిషర్స్ మనకు ప్రిన్స్లీ స్టేట్స్కి సంస్థానాలకు ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్ సంస్థానం అనేది అలాగే ఉండిపోయిందండి. అప్పుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల సో మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలని చెప్పేసి ఏంటంటే సో పోలీస్ అనమాట. ఓకే. సో ఇక్కడ పోలీస్ యాక్షన్ వచ్చేసి ఆపరేషన్ పోలో అనమాట. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆపరేషన్ పోలో ద్వారా ఓకే సో ఈ ఆపరేషన్ పోలో ద్వారా మనకు సెప్టెంబర్ 17th అండి. ఓకే. సో సెప్టెంబర్ 17th 1948 అనమాట. ఓకే. సో ఈ రోజు మనకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడం జరిగింది. ఓకే. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆ తర్వాత మనకు 1952లో జనరల్ ఎలక్షన్స్ భారతదేశం మొత్తం జరిగినాయి. అప్పుడు మనకు 1952లో అక్కడ బూర్గుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో అంతవరకు కూడా మనకి ఎవరంటే సో ఈ 1948 సెప్టెంబర్ నుంచి 52 దాకా కూడా జేఎం చౌదరి సో ఎంకే వెల్లోడి సో వీళ్ళు రూల్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. సో ఆ టైంలోనే 1951లో సో మనకు 21st అక్టోబర్ 1951 రోజు తెలంగాణ సాయుధ పోరాట కమిటీ అనేది సో మనకు విత్డ్రా చేసుకుంది. ఓకే. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ ఎలాబరేట్గా. సో ద నెక్స్ట్ చూడండి. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి సో ఎప్పుడు బ్యాన్ అనేది తొలగించింది నిజాం ప్రభుత్వం. మరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏంటి, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకత ఎందుకు ఉంది ఏంటి అంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు హెచ్ఎస్సి అండి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండి. ఇక్కడ ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయింది ఏంటంటే 1938లో ఫామ్ అయిందండి. ఓకే. మనకు భారతదేశంలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ విధంగా ఉందో సో ఈ ఐఎన్సీ మనకు 1885లో ఫామ్ అయింది. సో బట్ ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా సో మనకు ఐఎన్సీ ఏ విధంగా అయితే ఫామ్ అయిందో మా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో రాజరిక పాలన నుంచి విముక్తి అయ్యి భారతదేశంలో కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడాలని చెప్పేసి ఐఎన్సీ లీడర్ని సంప్రదించారు. బట్ వాళ్ళు ఫేవర్గా ఇవ్వలేదు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1938లో. కానీ దీని కార్యకలాపాలు అన్నీ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఉండేవండి. ఓకే. సో అందువల్ల నిజాం ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ అనే టర్మ్ ఏదైతే ఉందో సో ఈ కాంగ్రెస్ అనే టర్మ్ని సో వ్యతిరేకిస్తూ సో ఈ కాంగ్రెస్ మీద బ్యాన్ చేశారండి. ఓకే. సో నిజాం వచ్చేసి మనకు బ్యాన్ చేయడం జరిగింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అనే పదం ఉంటే మేము సో బ్యాన్ చేస్తామండి. దీన్ని హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నా కూడా సభలకు పర్మిషన్స్ అనేవి ఇవ్వలేదు, బ్యాన్ చేశారు మనకు హైదరాబాద్ సంస్థానంలో నిజాం. సో అప్పుడు మనకు సో దీన్ని హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్గా నేమ్ చేశారు, అయినా కూడా దీన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత ఎప్పుడు విధించారు సో ఎప్పుడు బ్యాన్ తొలగించారు అంటే మనకు 1938లో ఏర్పడిన తర్వాత ఎమ్మటే సో బ్యాన్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకు జూలై 1946 అండి. ఓకే. సో జూలై 1946 రోజు మనకు బ్యాన్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మరి దీంట్లో ఉన్నటువంటి లీడర్స్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కు స్థాపనకు కృషి చేసినటువంటి లీడర్స్ ఎవరంటే సో మనకు బీఆర్కే బూర్గుల రామకృష్ణారావు. సో ఇతను వచ్చేసి మనకు 1952లో హైదరాబాద్ సంస్థానంలో డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగినప్పుడు సో మొట్టమొదటి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎవరు అంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్వామి రామానంద తీర్థ అండి. ఓకే. స్వామి రామానంద తీర్థ సో వీరు సో మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 1952లో మనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరిగినప్పుడు సో ఇతను బీఆర్కే వచ్చేసి మనకు బూర్గుల రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఓకే. సో ఇది ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి అండి.
సో ద నెక్స్ట్ చూడండి, పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన హత్యాకాండ గురించి భారత ప్రభుత్వానికి నివేదిక. సో క్వాజీ అబ్దుల్ గఫర్ ఏ వార్తాపత్రికల్లో పనిచేశారు అంటున్నాడు. ఓకే, సో ఇది చూడండి. సో ఇక్కడ మనకి పోలీస్ యాక్షన్ అంటే ఏంటి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి మనకు హోమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ఆపరేషన్ పోలో అండి. ఓకే, సో ఈ ఆపరేషన్ పోలో ఏంటి చూడండి. సో ఆపరేషన్ పోలో వచ్చేసి గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో ఇది 13th సెప్టెంబర్ నుంచి, ఓకే, సో 13th సెప్టెంబర్ రోజు స్టార్ట్ అయితే 17th సెప్టెంబర్ రోజు మనకు హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా భారత యూనియన్లో కలిసిపోయినట్టుగా అప్పుడున్నటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం వచ్చేసి అగ్రి అవ్వడం జరిగింది. సో తన రేడియో అనేది అఫీషియల్ రేడియో అయినటువంటి దక్కన్ రేడియోలో ప్రకటించాడు. సో ఈ విధంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ పోలోలో, ఆపరేషన్ పోలోలో సో మనకు ఎక్కువగా ఫస్ట్ టైం ఓకే 4 sides నుంచి హైదరాబాద్కి 4 sides నుంచి అటాక్ చేస్తే హైదరాబాద్కి మొట్టమొదటిసారిగా నాదర్గుల్కి ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి జేఎన్ చౌదరి అండి. ఓకే, సో ఈ జేఎన్ చౌదరి సో ఈ మిలిటరీలో ఏంటంటే ఎవరైతే సో ఆపరేషన్కు ముందు అడుగు పెడతారో వారికి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 17th సెప్టెంబర్ తర్వాత 17th సెప్టెంబర్ 1948 తర్వాత మనకు హైదరాబాద్ సంస్థానాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జేఎన్ చౌదరి అండి. సో ఈ జేఎన్ చౌదరి ఏం చేశాడంటే చూడండి, సో ఇక్కడ ఈ జేఎన్ చౌదరి మనకు హైదరాబాద్ని రూల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్స్ జరగలేదు. సో ఓకే, సో అయితే జేఎన్ చౌదరి రూల్ చేస్తున్నప్పుడు ఏం చేశారంటే కమ్యూనిస్టులు ఎవరైతే మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో సో కమ్యూనిస్టులు ఉన్నారు కదా, సో ఈ సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కానీ సో రజాకార్స్ కానీ వీరందరిని కూడా ఊచకోత కోసి కొన్ని వేల మందిని చంపేశారు జేఎన్ చౌదరి పీరియడ్లో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇతను మిలిటరీ కదా, సో ఇలా కమ్యూనిజం మీద ఉక్కుపాదం మోపి చాలా మందిని చంపారండి. ఓకే, సో ఈ చంపినందుకు గాను సో ఈ నివేదికను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సో క్వాజీ అబ్దుల్ గఫర్. సో దీనికి గాను భారత ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏది సో ఇలా ఈ యాక్షన్స్ మీద అంటే సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా అపాయింట్ చేసినటువంటి కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ అండి. ఓకే, పండిత్ సుందర్లాల్ కమిటీ. సో ఈ కమిటీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇతని పర్సన్ క్వాజీ అబ్దుల్ గఫర్. మరి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో అతను ఏ పత్రికలో పనిచేశాడు అంటున్నాడు. అతని పత్రిక చూడండి, సో రియాజ్, ఓకే, సో రియాద్, ఇమ్రోజ్, హైదరాబాద్ క్రానిక్స్, ద నెక్స్ట్ పాయం అండి. పాయం అనేది ఉర్దూ న్యూస్ పేపర్ అండి. సో దీంట్లో వర్క్ చేసినటువంటి వ్యక్తి క్వాజీ అబ్దుల్ గఫర్. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ద నెక్స్ట్ చూడండి, సో మహాలక చందాబాయి వాజ్ ఫేమస్ కోడ్ డాన్సర్ అంటున్నాడు. సో మహాలక చందాబాయి మనకు నిజామ్స్ ఉన్నారు కదా, 7 నిజామ్స్ ఉన్నారు కదా. సో ఈ 7 నిజామ్స్లో ఎవరి పీరియడ్లో కోడ్ డాన్సర్గా ఉన్నారు? సో మహాలక చందాబాయి. నిజాం అఫ్జలుద్దౌలా వచ్చేసి 5th నిజాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ వచ్చేసి 6th నిజాం. ఓకే, సో దెన్ నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి 7th నిజాం. ఆ తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ వచ్చేసి 2nd నిజాం అండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నిజాం అలీ ఖాన్ నుంచి మన నిజామ్స్ని ఏం చేశారంటే ఈ నిజాం అనే ట్యాగ్ లైన్ వచ్చింది. అంతకు ముందు అసఫ్ జాహీలు అనేటోళ్ళండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ 7 నిజామ్స్ కాస్త మనల్ని ఎప్పటి నుంచి అంటే 1724 నుంచి 1948 దాకా కూడా రూల్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్లో సో మహాలక చందాబాయి కోడ్ డాన్సర్ అన్నాడు ఎవరి పీరియడ్లో అంటే ఇక్కడ 2nd నిజాం సో వచ్చేసి మీర్ నిజాం. ఓకే, సో నిజాం అలీ ఖాన్. సో ఈ నిజాం అలీ ఖాన్ వచ్చేసి మనకు సైన్య సహకార పద్ధతి అండి. ఓకే, సబ్సిడరీ అలియన్స్ వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిలో సైన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ నిజాం అలీ ఖాన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, సైన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నిజాం అలీ ఖాన్. అలాగే మనకి ఇంతకు ముందు క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్ సంస్థానం యొక్క క్యాపిటల్ వచ్చేసి ఔరంగాబాద్ అండి. ఓకే, సో ఈ ఔరంగాబాద్ నుంచి సో హైదరాబాద్కు క్యాపిటల్ షిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి సో మనకి ఇక్కడ ఎవరు అంటే సో ఇక్కడ నిజాం అలీ ఖాన్. గుర్తుపెట్టుకోండి, సో ఇతను చేసినటువంటి పద్ధతి మన భారతదేశంలోనే సైన్య సహకార పద్ధతి మీద మొట్టమొదటిసారిగా సైన్ చేసినటువంటి రాజు ఎవరంటే మీర్ నిజాం, ఇక్కడ నిజాం అలీ ఖాన్ 2nd నిజాం. ఓకే, సో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఎవరంటే సో ఇక్కడ నిజాం అలీ ఖాన్. సో ద నెక్స్ట్ సో ఇక్కడ ఇతనే సో మనకు ఇతని పీరియడ్లోనే కోడ్ డాన్సర్గా మహాలక చందాబాయి సో ఉన్నారండి. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి, సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ తెలంగాణ లీడర్స్ అండ్ ఆంధ్ర లీడర్స్ on February 1956 to merge Telangana and Andhra. Okay, so the next assertion reason చూడండి, accepting the merger proposals Andhra Assembly passed a resolution on November 25th 1954 safeguards the interest of Telangana అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఫామ్ అయింది? ఆంధ్ర రాష్ట్రం అనేది
పొట్టి శ్రీరాములు అండి. ఓకే, సో పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఫలితంగా 58 డేస్ హంగర్ స్ట్రైక్ ఫలితంగా మద్రాసులో ఉన్నటువంటి తెలుగు పీపుల్ సపరేట్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ఎప్పుడంటే 1953 అండి. ఓకే, సో 1953 సో అక్టోబర్ 1 రోజు మద్రాసు నుంచి తెలుగు సపరేట్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్తంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. సో ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం మనకప్పుడు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఉంది. సో ఈ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్లో వచ్చేసి 3 రకాలు ఉన్నారండి. సో తెలుగు పీపుల్ వచ్చేసి 8 డిస్ట్రిక్ట్స్లు ఉన్నారు. సో మరాఠీ వచ్చేసి 5 డిస్ట్రిక్ట్లు, కన్నడ వచ్చేసి 3 డిస్ట్రిక్ట్లు అనమాట. ఇలా 16 జిల్లాలతోని మనకు హైదరాబాద్ సంస్థానం అనేది ఉంది. సో ఇప్పుడు మనకు 1953 తర్వాత ఏంటంటే ఎస్ఆర్సి ఫజల్ అలీ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది కొత్త రాష్ట్రాల గురించి స్టడీ చేయడానికి వచ్చింది మన హైదరాబాద్ సంస్థానానికి. 1953లో వచ్చింది, అది 1955లో రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఫామ్ అయ్యి సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. అప్పుడు తీసుకొచ్చి మనకు తెలుగు స్టేట్స్ అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పీపుల్కి మద్రాసు నుంచి విడిపోయినారు, వాళ్ళ క్యాపిటల్ లేదు, సో అన్ని కూడా లేవు రిసోర్సెస్ అని చెప్పేసి, ఇక్కడ క్యాపిటల్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో హైదరాబాద్ సంస్థానంలో తెలుగు మాట్లాడుతున్నటువంటి ప్రజలు సో ఈ తెలుగు వాళ్ళంతా కలిసి ఒకటి ఉండాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకున్నారు 1956 ఫిబ్రవరి 20 రోజు అండి. ఓకే, సో 1956 ఫిబ్రవరి 20 అండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి 20 రోజు అందరు కూడా అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక నలుగురు, తెలంగాణ అనమాట ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నుంచి ఒక నలుగురు కూర్చొని ఢిల్లీలో అండి. మరి ఎక్కడ జరిగింది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే సో ఢిల్లీలో అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అనేది ఉంటుంది. సో ఈ హైదరాబాద్ హౌస్లో మనకు పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. ఒక నలుగురు ఉన్నారు కదా, సో మన తెలంగాణ వాళ్ళు ఇంపార్టెంట్. ఈ నలుగురులో ఎవరంటే 1952లో హైదరాబాద్ సంస్థానానికి ప్రజాస్వామ్య ఎన్నికల పరంగా చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి సో బీఆర్కే బూర్గుల రామకృష్ణారావు. సో ద నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. ఓకే, సో ద నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి కేవీ రంగారెడ్డి అండి. ఓకే, సో కేవీ రంగారెడ్డి ఇతని పేరు మీదుగానే మనకు రంగారెడ్డి జిల్లా 1978లో ఏర్పడింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఓకే, సో పి నరసింహారావు అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 మెంబర్స్ మనకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో సైన్ చేసినటువంటి వ్యక్తులు అనమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నలుగురు గుర్తుపెట్టుకోండి. సో ఏ రోజు జరిగింది అంటే ఫిబ్రవరి 20, 1956. మరి ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏముందంటే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి భయాలు అనమాట. సో ఆంధ్ర ప్రజలు పొలిటికల్గా సో వాళ్ళు కొంచెం ఉన్నారు, ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది, వీళ్ళు వస్తే సో వీళ్ళని ఎక్కడ నెగ్గనిస్తారు అని చెప్పేసి వీళ్ళకు ఉన్నటువంటి భయాలను ఒక 14 పాయింట్స్ అనమాట. ఓకే, సో ఈ 14 పాయింట్సే సో ఏం రావాలి తెలంగాణకు, ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నుంచి అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి తెలంగాణకి ఇవ్వాలి, మంత్రిమండలి వచ్చేసి 60:40 రేషియోలో ఉండాలి, 40% తెలంగాణ పీపుల్కి ఇవ్వాలి. సో ఇలా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. దీనికి అనుగుణంగానే వీరు ముందుగానే ఇక్కడ తెలంగాణ హక్కులను మేము రక్షిస్తామని చెప్పేసి అసెంబ్లీలో కూడా పాస్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే, సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రైట్, బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సో మనకు 1969లో అండి 1969లో జై తెలంగాణ ఉద్యమం జరిగింది. ఓకే, సో ఈ జై తెలంగాణ ఉద్యమం ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయిందంటే చూడండి ఖమ్మం జిల్లా అండి. ఓకే, సో ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయింది జై తెలంగాణ ఉద్యమం. 1969 ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే ఖమ్మం. ఆ తర్వాత వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సో ద నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. సో ఇలా చేంజ్ అయింది. ద నెక్స్ట్ తెలంగాణ మొత్తం కూడా ఉడికిపోయింది. సో ఈ తెలంగాణ 1969 ఉద్యమంలో వచ్చేసి 369 మంది చనిపోయారండి. ఓకే, సో అప్పుడు కీ రోల్ ప్లే చేసింది ఏంటంటే తెలంగాణ ప్రజా సమితి అండి. ఓకే, సో తెలంగాణ ప్రజా సమితి అనంతల మదన్ మోహన్ స్థాపించినటువంటి తెలంగాణ ప్రజా సమితి అండి. ఓకే, సో ఇలా ఈ తెలంగాణ ప్రజా సమితి రోజు రోజుకు ఉద్యమాన్ని సో ఉర్రూతలూగిస్తూ సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయింది, ఇలా పెరిగిపోయింది. అలా పెరిగిపోతున్నప్పుడు ఉద్యమాన్ని ఊపు పెంచడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క దినోత్సవంగానే సెలబ్రేట్ చేశారు. సో అలా పార్టిసిపేట్ చేస్తూ ఇలా అయిన ఈ రోజులండి. ఓకే, తెలంగాణ వంచన దినం అన్నాడు. ఓకే, సో తెలంగాణ వంచన దినం వచ్చేసి మనకు 22 ఏప్రిల్ 1969 అన్నాడు. సో ఇది వచ్చేసి 12 ఏప్రిల్ అండి. సో రాంగ్ ఇచ్చాడు. సో మనకు అడిగింది రాంగ్ ఏది అన్నాడు. సో ఇది రైట్ ఇక్కడ మనకు ఆన్సర్. దెన్ నెక్స్ట్ తెలంగాణ ఓకే పతాక దినోత్సవం వచ్చేసి 12 జూలై, ఇది రైట్. దెన్ నెక్స్ట్ తెలంగాణ పోరాట దినోత్సవం వచ్చేసి 7 మార్చ్ 1969. తెలంగాణ కోరికల దినం వచ్చేసి May 1 అండి. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్.
దెన్ నెక్స్ట్ చూడండి, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నాడు రిగార్డింగ్ ద భూదాన్ మూవ్మెంట్. ఓకే, భూదాన్ ఉద్యమం ఎక్కడ జరిగింది అంటున్నాడు. సో భూదాన్ ఉద్యమం గురించి నాట్ కరెక్ట్ అన్నాడు. టు డిస్ట్రిబ్యూట్ ద గిఫ్ట్ ల్యాండ్ టు కలెక్ట్ ద అండర్ ద భూదాన్ మూవ్మెంట్ వినోబా భావే ఎస్టాబ్లిష్డ్ ద అసోసియేషన్ అనమాట. భూదాన్ ఉద్యమం అనమాట. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, ఎవరైతే భూమి ఎక్కువ ఉన్నారో, భూస్వాములు ఉన్నారో వాళ్ళ నుంచి భూమిని తీసుకొని దానం ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత దాన్ని తీసుకొచ్చి ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ పేద పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి భూమిని దానం చేయడాన్ని భూదాన ఉద్యమం. సో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనకు ఆచార్య వినోబా భావే అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ దీనికోసం ఇక్కడ ఏం చేశారంటే భూదాన యజ్ఞ సమితి అనేది స్టార్ట్ చేశారు. సో దీనికి ఉమ్మెత్తల కేశవరావు అనే తను కన్వీనర్గా ఉన్నారు, రైట్. దెన్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ భూదాన ఉద్యమం స్టార్టెడ్ ఇన్ 1954 రామగుండం ఖమ్మం డిస్ట్రిక్ట్ అన్నాడు. ఓకే, సో ఇది ఇక్కడ సో రైట్. ద నెక్స్ట్ సో సపోర్ట్ ద భూదాన్ మూవ్మెంట్ ద స్టూడెంట్ ఆర్గనైజ్డ్ ప్రొసెషన్ ఆల్సో హెల్డ్ ఇన్ మీటింగ్ ఎట్ వివి కాలేజ్ ఫిబ్రవరి అండి. సో ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో మనకు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ది అబోవ్. సో ఇది రాంగ్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ విత్ ద ప్లేసెస్ ఆఫ్ దేర్ మ్యాట్రిమ్స్. ఓకే, అమరవీరులు. సో తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. 1969 జై తెలంగాణ ఉద్యమం చూడండి. సో ఇందులో 369 మంది చనిపోయారు. తర్వాత 2009 అనమాట. 2009లో కేసీఆర్ అమర నిరాహార దీక్ష చేసినంత వరకు మొత్తం కూడా 1200 మంది విద్యార్థులు చనిపోయారండి. ఓకే, సో విద్యార్థులు కానీ, సో రైతులు కానీ, సో ఇలా చాలా మంది చనిపోయారు తెలంగాణ ఉద్యమం కోసం. ఈ ఉద్యమంలో కొందరికి సో ఏంటంటే ప్రత్యేక స్థానం ఉందన్నమాట. సో కొందరు ఉద్యమాన్ని ఇంకా పీక్స్కి వీళ్ళు మరణంతో ఉద్యమం అనేది అట్టడుకుపోయింది రెండు తెలుగు స్టేట్స్లలో. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి? సో యాదిరెడ్డి అనమాట. యాదిరెడ్డి, శ్రీకాంతాచారి, యాదయ్య, సిరిపురం యాదయ్య, ఈశాన్ రెడ్డి. సో ఇలా ఈ 4 మెంబర్స్ ఎక్కడ చనిపోయారు ఏదనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, సో మనకు శ్రీకాంతాచారి అనమాట. సో నల్గొండ జిల్లా మోత్కూరు నుంచి సో ఉన్నటువంటి శ్రీకాంతాచారి వచ్చేసి మనకు ఎల్బీ నగర్. ఓకే, సో ఎల్బీ నగర్ మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చనిపోయినటువంటి వ్యక్తి. కిరోసిన్ పోసుకొని సో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి వ్యక్తి డిసెంబర్ 3 రోజు అనమాట. నవంబర్ 29 రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు సో మనకు శ్రీకాంతాచారి వచ్చేసి ఇక్కడ పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. సో ఇది ఎల్బీ నగర్, ఇది గుర్తుపెట్టుకోండి. సిరిపురం యాదయ్య అనమాట. సిరిపురం యాదయ్య వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందినటువంటి వ్యక్తి. సో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఎక్కడ చనిపోయాడంటే ఎన్సీసీ గేట్ దగ్గర పెట్రోల్ పోసుకొని సో నిప్పంటించుకొని చనిపోయినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ ఈశాన్ రెడ్డి అండి. సో ఈశాన్ రెడ్డి వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియం అనేది ఉంటుంది. సో ఈ ఠాగూర్ ఆడిటోరియం పక్కన ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే సో ఇక్కడ ఈశాన్ రెడ్డి. నెక్స్ట్ యాదిరెడ్డి అండి. సో యాదిరెడ్డి వచ్చేసి ఇక్కడ ఈ సమస్యలు తెలంగాణ వరకే ఉంటే కాదు, ఢిల్లీలో తెలియాలి అని చెప్పేసి ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటు భవన్లో చెట్టుకు ఊరేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనకు యాదిరెడ్డి అండి. ఓకే, సో ఇది తెలంగాణ కోసం ఎంతో మంది చనిపోయారు. సో వీరులు సో ప్రముఖులు అనమాట. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో 1, 2, 4 dates. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో నెక్స్ట్ చూడండి, on which date did the Telangana Praja Samiti decided to change the scope of its organization from non-political to political party అంటున్నాడు. ఓకే, సో 1969లో మనకు జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో దీనిలో కీలక పాత్ర పోషించినటువంటి పొలిటికల్ పార్టీ, తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి పార్టీ అంటే మనకు 2001లో మనకు టీఆర్ఎస్ ఏ విధంగా ఏర్పడిందో తెలంగాణ రాష్ట్ర సమితి దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. అలాగే మనకు జై తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అయినప్పుడు ఒక నాన్ పొలిటికల్ పార్టీ అంటే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అనమాట. సో ఈ తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969 జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా స్టార్ట్ అయింది. సో మరి దీన్ని ఎవరు స్థాపించారంటే అనంతల మదన్ మోహన్ అండి. గుర్తుపెట్టుకోండి, అనంతల మదన్ మోహన్. అనంతల మదన్ మోహన్ మనకు జై తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో తెలంగాణ ప్రజా సమితిని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మనకు అనంతల మదన్ మోహన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ అనంతల మదన్ మోహన్ వచ్చేసి ఇది నాన్ పొలిటికల్ పార్టీగా ఉంది, బట్ తెలంగాణ హక్కుల కోసం పోరాటం కోసం చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి కాస్త పొలిటికల్ పార్టీగా ఎప్పుడు ఏర్పడిందంటే జూలై 1970 రోజు అండి. జూలై 1970లో మనకు తెలంగాణ టీపీఎస్ వచ్చేసి పొలిటికల్ పార్టీగా ఏర్పడింది. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే మర్రి చెన్నారెడ్డి అండి. ఓకే, సో మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో మనకు పొలిటికల్ పార్టీ అయింది. పొలిటికల్ పార్టీ అయితే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి. మనకు 1971లో ఇందిరాగాంధీ వచ్చేసి సో మనకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. ఎలక్షన్స్ వచ్చినాయి, 1971లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఇందిరాగాంధీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 350 సీట్లకు పైన వచ్చినాయండి. సో 350 సీట్లకు పైన రావడం వల్ల
మన అవసరం అనేది ఏర్పడలేదు, కానీ మనకు నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రజాసమితి వచ్చేసి 10 ఎంపీ సీట్లు వచ్చిందండి. ఓకే, సో 10 ఎంపీ సీట్లు వచ్చింది. బట్ ఆ రోజు కనుక సో మనకు ఇందిరాగాంధీకి ఆ రోజు ఒకవేళ తక్కువ సీట్లు గెలిచి ఉంటే తెలంగాణ అనేది 1969 జూలైలోనే వచ్చేది. 1971 జూలైలో మనకు 10 సీట్స్ అనేవి తనకు అవసరం ఉంటుండే. అప్పుడు ఈ తెలంగాణ ప్రజాసమితికి సాధించినటువంటి అవసరం అనేది ఆ రోజే వస్తుండే తెలంగాణ. ఓకే, సో బట్ ఇక్కడ ఆ రోజు 350 సీట్లకు పైన ఏర్పడింది, వచ్చినాయి. సో అందువల్ల ఈ తెలంగాణ ఈ టీపీఎస్ అవసరం కూడా రాలేదు. సో ఆ తర్వాత దీన్ని మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏం చేశాడంటే తెలంగాణ ప్రజాసమితిని కాస్త కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడండి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఇలా కనుమరుగైపోయింది తెలంగాణ ప్రజాసమితి. దెన్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ సో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ విత్ దేర్ ఫేమస్ లీడర్స్ అనమాట. నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ సాధన సమితి, జై తెలంగాణ పార్టీ, సో తెలంగాణ నగర సమితి అనమాట. సో ఇక్కడ ఇవన్నీ పార్టీస్ తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీస్ ఇవన్నీ కూడా. సో ఎవరెవరు స్థాపించారంటే ఇక్కడ చూడండి, జై తెలంగాణ పార్టీ అనమాట. జై తెలంగాణ పార్టీ వచ్చేసి పటోళ్ళ ఇంద్రారెడ్డి. సో ఇతను సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు కదా, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ హస్బెండే పటోళ్ళ ఇంద్రారెడ్డి, సో పి ఇంద్రారెడ్డి. సో ఇతను స్టార్ట్ చేసినటువంటి పార్టీ 2009 సంవత్సరంలో ఏంటంటే జై తెలంగాణ పార్టీ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఈ జై తెలంగాణ పార్టీ పటోళ్ళ ఇంద్రారెడ్డి. దెన్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి తెలంగాణ నగర సమితి అనమాట. ఓకే, తెలంగాణ నగర సమితి వచ్చేసి సో ఏంటి అంటే ఇక్కడ నాగం జనార్దన్ రెడ్డి అండి. తెలంగాణ నగర సమితి వచ్చేసి నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ సాధన సమితి అండి. ఈ తెలంగాణ సాధన సమితి వచ్చేసి ఆలె నరేంద్ర. నవ తెలంగాణ పార్టీ వచ్చేసి టి దేవేంద్ర గౌడ్ అనమాట. సో ఈ నవ తెలంగాణ పార్టీ వచ్చేసి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు చిరంజీవితో కలిసి దాంట్లో మర్జ్ చేశారన్నమాట ఈ పార్టీని. ఓకే, సో నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో మర్జ్ చేయడం జరిగింది. తెలంగాణ సాధన సమితి వచ్చేసి ఆల నరేంద్ర స్థాపించారు. ఇది కేసీఆర్తో కలిసి టీఆర్ఎస్లో కలిపారండి ఈ పార్టీని. ఓకే, సో తెలంగాణ సాధన సమితిని కేసీఆర్తో కలిపి ఇద్దరు కూడా ఎంపీగా కంటెస్ట్ చేశారు. సో ఇలా దాంట్లో కలిపారు. సో ది నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్లో కలిపారు. జై తెలంగాణ పార్టీ వచ్చేసి ఇది ఇంద్రారెడ్డి, పటోళ్ళ ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిపారండి. ఓకే, సో ఇలా మర్జ్ చేశారు ఈ పార్టీ. సో దట్ మనకు ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ది నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అడిగాడు. ఇక్కడ మూవీస్ అనమాట, మన తెలంగాణ అస్తిత్వాన్ని గురించి తీసినటువంటి మూవీస్లో ఉన్నటువంటి పార్టీస్. ఎస్ నారాయణరావు డైరెక్టెడ్ ద ఫిలిం. ఓకే, నిమజ్జనం. సో ఓకే, నిమజ్జనం డైరెక్టర్ అన్నాడు. సో ది నెక్స్ట్ శ్యామ్ బెనగల్ వాజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది నిషాన్ అన్నాడు. సో ప్రొడ్యూసర్ కాదండి, ఇతను డైరెక్టర్ అండి. శ్యామ్ బెనగల్ డైరెక్టర్ ఆఫ్ ది నిషాన్ మూవీ. సో దట్ మనకి ఇది రాంగ్ ఇచ్చాడు. సో ది నెక్స్ట్ ఒక ఊరి కథ అనమాట. ఈ ఒక ఊరి కథ అనే సినిమా డైరెక్ట్ చేసింది ఎవరంటే మృణాల్ సేన్, రైట్. దెన్ నెక్స్ట్ మా భూమి అనే శంకర సత్యనారాయణ, భాస్కర్ రావు సాధ్వర్యంలో నచ్చినటువంటి మూవీ అండి. ఇది డైరెక్టర్ కాదు. సో బి నరసింహారావు ప్రొడ్యూసర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది రాంగ్. సో దట్ మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి సో ఏ అండ్ సి ఆర్ ద రైట్ ఆన్సర్స్. దెన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో శ్యామ్ బెనగల్ ఆఫ్ ద ఫిలిం. సో డైరెక్టర్ బై నిశాంత్ మూవీ డైరెక్టర్ వచ్చేసి శ్యామ్ బెనగల్. సో ది నెక్స్ట్ మా భూమి అనమాట. సో మా భూమి వచ్చేసి ఎవరు డైరెక్టర్ అంటే గౌతమ్ ఘోష్ అండి. ఓకే, సో గౌతమ్ ఘోష్. సో బి నరసింహారావు వచ్చేసి ప్రొడ్యూసర్ అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కుతుబ్ షాహీస్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. కుతుబ్ షాహీస్ గురించి అండి. ఓకే, సో కుతుబ్ షాహీస్ మనకు షియాస్ అనమాట. ఓకే, సో జనరల్గా ముస్లిమ్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరంటే సున్నీలు అనమాట. కానీ కుతుబ్ షాహీస్ వచ్చేసి షియాస్ ఉంటారు. ఈ షియాస్ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొహరం అనే పండుగ సెలబ్రేట్ చేసుకునేది ఎవరంటే షియా ముస్లిం సెక్ట్ అనమాట. సో ఈ షియాస్ అంటే సో ఇక్కడ మనకి హిందూ ముస్లిమ్స్ కలిసి జరుపుకునే పండుగ మొహరం అనమాట, పీర్ల పండుగ అంటే కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఇక్కడ మనకు కుతుబ్ షాహీస్ల గురించి అడిగాడు. అకార్డింగ్ టు ద ట్రావెలర్ అనమాట, ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ అనమాట. ఓకే, ట్రావెలర్ వచ్చేసి సో వేర్ ద 20,000 ప్రాస్టిట్యూట్ అనమాట. 20,000 ప్రాస్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ అన్నాడు. హైదరాబాద్ సిటీలో ఒక 20,000 మంది వేశ్యలు ఉన్నారు అన్నాడు. ఓకే, అతను హైదరాబాద్ సంస్థానం గురించి చెప్పడం జరిగింది. ఇలా 20,000 మంది వేశ్యలు ఉన్నారు. అలాగే మక్కా మసీద్ గురించి కూడా మాట్లాడారు. ఒకేసారి 1,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పాడు. మక్కా మసీద్, మక్కా నుంచి కొన్ని తీసుకొచ్చి ఈ మక్కా మసీద్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి చెప్పాడండి. ఓకే, సో రైట్. దెన్ నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ కలెక్టెడ్ బై ద ఆక్షన్ అనమాట. ల్యాండ్ రెవెన్యూ అనేది వేలం పాట ద్వారా కలెక్ట్ చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి. సో ద నెక్స్ట్ ద పురాణా పూల్ వాజ్ మోడ్
ద మోడల్ ఫర్ ద బ్రిడ్జ్ ఇన్ లండన్ అన్నాడు. సో లండన్ అనేది ఏం లేదు, సో ఇక్కడ ఎక్కడ ప్రూఫ్ లేదు. అబుల్ హసన్ తానిషా గ్రాంటెడ్ 3 విలేజెస్ టు ద రామ టెంపుల్స్ ఇన్ భద్రాచలం. కంచర్ల గోపన్న మనకు శ్రీరామదాస్ మూవీ చూసినప్పుడు ఏముంటుందంటే, సో ఇక్కడ భద్రాచలం టెంపుల్ కట్టింది ఎవరంటే కంచర్ల గోపన్న. సో ఈ గోపన్నకు ఇక్కడ 3 విలేజెస్ అనమాట, తానిషా అనమాట. అబుల్ హసన్ తానిషా ఉంటాడు, సెవెంత్ పర్సన్ అనమాట ఇతను. సో కుతుబ్ షాహీస్లో సో ఇతను ఒక 3 విలేజెస్ అనమాట, పాల్వంచ, భద్రాద్రి, సో నెక్స్ట్ వచ్చేసి నేలకొండపల్లి అనమాట. సో ఇక్కడ ఇతను ఎంఆర్ఓ ఎవరు, సో కంచర్ల గోపన్న ఎంఆర్ఓ కదా. సో శ్రీరామదాస్ మూవీలో ఉన్నటువంటి ఆ ఎంఆర్ఓకి సో ఈ 3 విలేజెస్ భద్రాచలం టెంపుల్కి డొనేట్ చేసింది ఎవరంటే, సో ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి కుతుబ్ షాహీస్ అబుల్ హసన్ తానిషా ప్రభు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి సి, సో ABD అండి. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ సో ఇది కూడా కుతుబ్ షాహీస్ గురించి. సో కొల్లూరు మైన్స్ అనమాట. కొల్లూరు మైన్స్ వచ్చేసి సో హైదరాబాద్ సిటీ, కంచర్ల గోపన్న, క్షేత్రయ్య. సో మొవ్వ పదాలు అనేవి రచనలు అండి. సో క్షేత్రయ్య రాసినటువంటి మొవ్వ పదాలు. కంచర్ల గోపన్న వచ్చేసి మనకు దాశరథి శతకం రాస్తాడు. సో దాశరథి కరుణా పయోనిధితోని శతకం రాస్తాడు. హైదరాబాద్ సిటీనికి సో ముగ్గు పోసింది అంటారు కదా. సో మనకు ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి ఆర్కిటెక్ట్ అనమాట. చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరంటే మీర్ మొమిన్ అస్త్రాబాది. సో ఇది అండి. సో హైదరాబాద్ సిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొల్లూరు మైన్స్ వచ్చేసి కోహినూర్ డైమండ్. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏ వచ్చేసి 2. సో దట్ మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ద నెక్స్ట్ చూడండి. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. సో ఇబ్రాహిం కుతుబ్ షా, సో అబ్దుల్లా కుతుబ్ షా, మొహమ్మద్ కుతుబ్ షా, ద నెక్స్ట్ జంషీద్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇబ్రాహిం కుతుబ్ షా ఎవరి ముందంటే జంషీద్ ముందుకు వస్తాడు. సో దట్ మనకి ఇక్కడ డి అనేది ఉండాలి. ఓకే, సో డి తర్వాత సో ఓకే, సో ఆ తర్వాత ఏ ఉంది. సో ఆ తర్వాత వచ్చేసి మహమ్మద్ కుతుబ్ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా వస్తాడు అనమాట. ఓకే, సో 7th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, సెకండ్ ఆప్షన్. చూడండి, సో ఇక్కడ మనకు సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే, కుతుబ్ షాహీ డైనస్టీ ఫౌండర్ ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. అతనికి 2 కొడుకులు. సో జంషీద్ కులీ కుతుబ్ ఒకడు, ఇబ్రాహిం కుతుబ్ షా ఒకడు. సో వీళ్ళిద్దరు కొడుకులు. సో ఈ జంషీద్ కొడుకు కొన్ని రోజులు రూల్ చేస్తాడు. సో ఆ తర్వాత తండ్రిని చంపి అధికారంలోకి వస్తాడు జంషీద్ కులీ కుతుబ్ షా. ఆ తర్వాత అతని కొడుకు అతను రాజాక్ష్మ వ్యాధితో చనిపోతాడు. ఆ తర్వాత సుబాన్ అనే వాడి కొడుకు కొన్ని రోజులు ఉంటాడు. ఆ తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షా వస్తాడు. ఇబ్రాహిం కుతుబ్ షా తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ రాజ్యానికి ఫౌండేషన్ వేసినటువంటిది, ఇక్కడ చార్మినార్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి. సో మనకి ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఆ తర్వాత వచ్చేసి సుల్తాన్ కుతుబ్ షా ఉంటాడు. సో ఇతడు అల్లుడవుతాడు. సో ద నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా ఉంటాడు. అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత వచ్చేసి మనకు తానిషా అనమాట, అబుల్ హసన్ తానిషా. ఓకే, సో ఇవి ఇక్కడ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ కింది వాటిని జతపరచుని ఇక్కత్ అనమాట. సో ఇక్కత్ అండి, తీజ్ అన్నాడు, పాయ అన్నాడు, పేరిని అన్నాడు. సో ఇక్కత్ అనేది ఏంటి? సో దీంట్లో ఈ 4 ఆప్షన్స్లో అంటే బట్టలపై రంగులద్దే సాంకేతిక పరిజ్ఞానం అండి. ఓకే, సో మనకు పోచంపల్లి ఇక్కత్ అంటాం. ఈ పోచంపల్లి ఇక్కత్ వచ్చేసి మనకు 2004వ సంవత్సరంలో జిఐ ట్యాగ్ వచ్చిందండి. ఓకే, సో భూదాన్ పోచంపల్లి. సో నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటిదే పోచంపల్లి ఇక్కత్. సో ఇది 2004లో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలోనే మొట్టమొదటి జిఐ ట్యాగ్ ఏంటంటే సో పోచంపల్లి ఇక్కత్ అండి. సో తీజ్ అనేది ఒక గిరిజన తెగ పండుగ అనమాట. ఓకే, ట్రైబల్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. స్పెషల్గా పెళ్లి కానీ సో అమ్మాయిలు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటంటే తీజ్ అండి. ఓకే, సో బంజారా పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక 9 days సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్. స్పెషల్గా నల్గొండ జిల్లాలో ఎక్కువగా జరుపుతారండి తీజ్ ఫెస్టివల్. నెక్స్ట్ పాయ అండి. సో ఈ పాయ వచ్చేసి ఏంటంటే సో హైదరాబాద్ చెందిన ఒక ప్రత్యేక వంటకం. ఓకే, సో పాయ అంటే సో మేక కానీ గొర్రె కానీ దాని కాళ్ళు ఉంటాయి కదా, సో వాటిని హీట్ చేసి సో ఇది ఈ వంట వండుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి పేరిణి అండి. పేరిణి అనేది ఒక డ్యాన్స్. ఓకే, కాకతీయుల పీరియడ్లో నుంచి వచ్చినటువంటి డ్యాన్స్ ఇది. పేరిణి శివతాండవం అంటే డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అంటాం. అంటే యుద్ధానికి వెళ్లే ముందు చేసేటువంటి యుద్ధమే ఇది పేరిణి శివతాండవం అండి. సో ఈ పేరిణి శివతాండవం ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏంటంటే సో మనకు జయాపసేన అని రాసినటువంటి నృత్య రత్నావళి అండి. సో ఈ నృత్య రత్నావళి పోస్టర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడంటే రామప్ప టెంపుల్ మీద కనిపిస్తాయండి. సో ఆ పోస్టర్స్ని తీసుకొని పేరిణి శివతాండవం అనే డ్యాన్స్ని సో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది పేరిణి శివతాండవం ఇక్కడ. ఓకే, సో ద నెక్స్ట్ ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏ వచ్చేసి 3 ఉండాలి. సో ద నెక్స్ట్ బి వచ్చేసి 2. ఓకే, సో ఇది రైట్. ఇక్కడ చూడండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో డ్యూరింగ్ ద శాతవాహన రూల్ అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నాడు. ఓకే, శాతవాహనుల గురించి చూడండి. మనకు శాతవాహనులు ఒక 17 రాజులు రూల్ చేశారు. 400 సంవత్సరాలు రూల్ చేసినటువంటి ఘనత మన 2 తెలుగు స్టేట్స్, మనకు హైదరాబాద్ కానీ సో ఆంధ్రప్రదేశ్ కానీ రూల్ చేశారు. అలాగే మరాఠా, సో కన్నడ, సో ఈ ప్రాంతాలన్నీ రూల్ చేశారండి. సో వీరి పీరియడ్లో ఏంటంటే అగ్రికల్చర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నట్టు. రైట్, హాఫ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ కలెక్టెడ్ ఎస్ ద ల్యాండ్ ట్యాక్స్. ఓకే, హాఫ్ కాదండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1/6 అండి. ఎంత అంటే 1/6 అన్నాడు.
సో దట్ మనకి ఇది రాంగ్. సో ద నెక్స్ట్ ఎర్లీ శాతవాన్స్ ఫాలోడ్ బై వేదిక్ రిలీజన్. తొలి శాతవాహనులు వేదిక్ రిలీజన్ని ఫాలో అయ్యారు అన్నాడు. దీనికి ప్రూఫ్ ఏంటంటే మనకు శాతకర్ణి, ఒకటవ శాతకర్ణి వచ్చేసి యజ్ఞయాగాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, గోవులను దానం చేశాడు, నాగళ్లను దానం చేశాడు, యజ్ఞాలు చేశాడు. సో ఇవన్నీ కూడా మనకు ఒకటవ శాతకర్ణి గురించి తన భార్య అయినటువంటి దేవి నాగానిక సో నానాఘట్ శాసనంలో మనకు క్లియర్గా చెప్పిందండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇది రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద లేటర్ శాతవాహన్స్ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అనమాట. ఓకే, సో మలి శాతవాహనులు వచ్చేసి బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు అన్నాడు. ఓకే రైట్. మనకు స్పెషల్గా యజ్ఞశ్రీ శాతకర్ణి చూడండి. యజ్ఞశ్రీ శాతకర్ణి పీరియడ్లో ఉన్నటువంటి ఆచార్య నాగార్జునుడు మహాయాన బుద్ధిజాన్ని ప్రమోట్ చేశాడు. ఓకే, సో ఇది ఇక్కడ మనకు మాధ్యమిక వాదాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, సో అందువల్ల సో ఇది రైట్. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రాంగ్ ఏదంటే సో ఓన్లీ బి అండి. ఓకే, ACD రైట్ ఆన్సర్స్. దెన్ నెక్స్ట్ చూడండి. సో శాతవాహన సొసైటీ వాజ్ ప్యాట్రియార్కల్ ఇన్ నేచర్. ఓకే, సో జనరల్గా వచ్చేసి మనకు శాతవాహన సొసైటీ వచ్చేసి ప్యాట్రియార్కీ అనమాట. అంటే సో ప్యాట్రియార్కీ సొసైటీ. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సో పితృస్వామ్య పాలన అంటాం దీన్ని, రైట్. దెన్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ద లేటర్ శాతవాహన రూలర్స్ యూజ్ దేర్ మదర్ నేమ్ యాజ్ ప్రిఫిక్స్. గౌతమి పుత్ర శాతకర్ణి అనమాట. ఓకే, ఇది గౌతమి పుత్ర శాతకర్ణి అనేది గౌతమి బాలసి అనమాట. అంటే తల్లి పేరు అనమాట. గౌతమి పుత్ర శాతకర్ణి సో తన తల్లి పేరు గౌతమి అనేది పెట్టుకున్నాడు అనమాట. ఓకే, సో ఇది నేమ్ ఆఫ్ ది ప్రిఫిక్స్, రైట్. బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ సో ఇక్కడ ఉన్నటువంటి శాతవాహనుల పీరియడ్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్, నానాఘట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, హదిగుంప ఇన్స్క్రిప్షన్స్, ద నెక్స్ట్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అన్నాడు. సో ద నెక్స్ట్ ఇక్కడ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి దేవి నాగానిక అనమాట. ఒకటవ శాతకర్ణి భార్య అయినటువంటి దేవి నాగానిక ఇచ్చినటువంటి ఇన్స్క్రిప్షన్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ద నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి గౌతమి బాలసి అనమాట. సో గౌతమి బాలసి ఈమె ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మదర్ అండి. ఓకే, సో ఈమె గౌతమి పుత్ర శాతకర్ణి గురించి సో వేసింది కంప్లీట్గా దీని గురించి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అధిగుంప శాసనం. ఓకే, ఈ అధిగుంప శాసనం ఎవరు వేశారంటే కళింగ పాలకుడైన కళింగ కారవేలుడు వేశాడండి. ఓకే, సో కళింగ కారవేలుడు వేశాడు. కళింగ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒడిస్సాను రూల్ చేసినటువంటి వంశము కళింగ వంశము, కళింగ కారవేలుడు అనమాట. సో ఇది వేశాడు. దెన్ నెక్స్ట్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మూడవ పులోమామి. ఇతడు సో మన శాతవాహనుల రోజుల్లో చివరి వాడు అనమాట, మూడవ పులోమామి. సో ఈ శాసనమే మనకు మ్యాకధోని శాసనం వచ్చేసి గుల్మిక అనే పదవి గురించి చెప్తుందండి. గుల్మిక. సో గుల్మిక అంటే విలేజ్ హెడ్ గురించి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. Consider the following statements with regard to the Kakatiyas and settle the correct answers. Okay, agriculture was the main profession during the Kakatiyas rule. Kakatiyula period lo manaku agriculture main. The next forest clears and new areas was brought into the under cultivation. చెట్లను అడవులన్నింటినీ కూడా నరికి వ్యవసాయానికి సాగుకు అనుకు తీసుకొచ్చారంటున్నాడు, రైట్. ల్యాండ్ రెవెన్యూ వాజ్ కలెక్టెడ్ బోత్ క్యాష్ అండ్ కైండ్ అనమాట. ఓకే, రెండు అలౌ చేశారు. ఇరిగేషన్ వాజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ అన్నాడు. ఓకే, ఇరిగేషన్ ఇంపార్టెన్స్ మన కాకతీయులు అంటేనే గుర్తుకొచ్చేసి చెరువులు, సో గొలుసుగట్టు చెరువులు. సో ఈ కాకతీయులు అంటేనే గుర్తొచ్చేది చెరువులు అనమాట. ఓకే, సో చెరువుల పునరుద్ధరణ కోసం దీనికి మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే మిషన్ కాకతీయతోని చెరువుల పూడికను తీసేసి చెరువులను గొలుసుగట్టు చెరువులను పూర్వ వైభవం అనమాట. అంటే కాకతీయుల యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి వ్యవసాయాన్ని మనకు ఎక్కువగా ప్రచారంలోకి ఎక్కువగా తీసుకురావాలని చెప్పేసి చేసినటువంటిదే సో మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అనమాట. సో మన ఇక్కడ ఇరిగేషన్ అంటే సో కాకతీయుల పీరియడ్ నుంచే గుర్తొస్తుంది. సో బట్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. సో ఇది రాంగ్. ABC ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దెన్ చూడండి ఇక్కడ సో టెంపుల్స్ ఇచ్చాడు. 1000 స్తంభాల గుడి కాకతీయుల పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్ అండి. 1000 స్తంభాల గుడి వచ్చేసి మన గణపతి దేవుడు, పద్మాక్షి టెంపుల్ వచ్చేసి రుద్రేశ్వర, చిత్రశాల అనమాట. ఓకే, చిత్రశాల వచ్చేసి మాచల్ దేవి, ఈమె 2వ ప్రతాపరుద్రుడి పీరియడ్లో ఉంది. రామప్ప టెంపుల్ వచ్చేసి రుద్రాంబ కాదు, రేచర్ల రుద్రుడు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో రేచర్ల రుద్రుడు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ మోటుపల్లి శాసనం, చందుపట్ల శాసనం, నీతిసారం, ఆంధ్ర భాషా భూషణం. ఓకే, ఇక్కడ మనకు స్వయాన రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు సో 1వ ప్రతాపరుద్రుడు అంటాము. కాకతీయుల సామ్రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా రూల్ చేసినటువంటి ఘనత ఎవరిదంటే రుద్రదేవుడు అనమాట. ఓకే, సో ఈ రుద్రదేవుడు వచ్చేసి రాసిన ఇతను స్వయంగా కవి ఏం రాశాడంటే నీతిసారం అనే బుక్ రాశాడు. ఈ బుక్ ఎక్కడి నుంచి రాశాడంటే బద్దెన రాసినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి అనే బుక్ నుంచి రాశాడు. సో దీని పేరే నీతిసారం అండి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి చందుపల్లి శాసనం అనమాట. ఇక్కడ చందుపట్ల శాసనం, ఈ చందుపట్ల శాసనం వచ్చేసి నల్గొండ డిస్టిక్లో ఉంటుంది. సో ఇది పువ్వుల ముమ్మడి అనమాట. సో ఈ పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనం దేని గురించి చెప్తుందంటే రుద్రమదేవి మరణం గురించి చెప్తుందండి. ఈ చందుపట్ల శాసనం రాసింది ఎవరంటే పువ్వుల ముమ్మడి. సో ఈ చందుపట్ల శాసనం ఏం చేస్తుందంటే రుద్రమదేవి యుద్ధం చేస్తూ
యుద్ధం చేస్తూ పోరాడుతూ మరణించిందని చెప్పే శాసనమే చందుపట్ల శాసనం. ది నెక్స్ట్ మోటుపల్లి శాసనం అనమాట. మనకు మోటుపల్లి ఓడరేవు అనేది నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది, ప్రస్తుతానికి నెల్లూరు డిస్టిక్లో ఉంది. అప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో మనకు ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. ఓకే, సో ట్రేడ్ అండ్ కామర్స్ని ప్రమోట్ చేయడానికి దొంగల భయం నుంచి లేకుండా గణపతి దేవుడు, కాకతీయులనే గొప్పవాడు ఎవరంటే గణపతి దేవుడు వేసినటువంటి శాసనమే ఇక్కడ మనకు మోటుపల్లి శాసనం అనమాట. దీన్ని అభయ శాసనం అంట, మోటుపల్లి శాసనం. దీన్ని వేసింది ఎవరంటే గణపతి దేవుడు అండి. ఓకే, సో ఆంధ్ర భాషా భూషణం రాసింది ఎవరంటే కేతన. ఓకే, సో ఇవి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్స్. సో దట్ మనకు ఆప్షన్ 3. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు. అల్లం నారాయణ అనమాట. సో అల్లం నారాయణ, గంట చక్రపాణి. సో ద నెక్స్ట్ ఎన్ గోపి, సో లోకేశ్వర్. సో గోపి వచ్చేసి మనకు తంగేడు పూలు అండి. ఓకే, సో తంగేడు పూలు రాశాడు. సో పరావస్తు లోకేశ్వర్ వచ్చేసి సలాం హైదరాబాద్. దెన్ నెక్స్ట్ అల్లం నారాయణ వచ్చేసి రాసినట్టు ఏంటంటే కే ప్రాణహిత. సో తెలంగాణ జైత్రయాత్ర వచ్చేసి మనకు గంటా చక్రపాణి అనమాట. ఓకే, సో టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి సో స్టేట్ కమిషనర్ వచ్చేసి చీఫ్ కమిషనర్ వచ్చేసి గంటా చక్రపాణి అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. సో ఏ వచ్చేసి 2 ఉండాలి. సో A2 B1 C3 4. ఓకే, రైట్, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఇవి ఈరోజు మనకు తెలంగాణ హిస్టరీ మేజర్గా అడిగినటువంటి క్వశ్చన్స్. తెలంగాణ హిస్టరీ అండి. సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి హిస్టరీ నుంచి వస్తున్నాయి. కల్చర్ అండి. సో బుక్స్ కానీ, సో ఇన్స్క్రిప్షన్స్ కానీ, డాన్సెస్ కానీ, సో మన వంటకాలు కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని గురించి ఎక్కువగా మనకు తెలంగాణ హిస్టరీలో ఫోకస్ చేశారు. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. సో అలాగే క్రొనాలజికల్ ఆర్డర్స్ కానీ, సో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో ఇవి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.